హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎంతమంది డబ్బులు సేవ్ చేద్దామని అనుకుంటూ ఉంటారు? అంటే ఇప్పుడు ఈ మంత్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే నెక్స్ట్ మంతు, నెక్స్ట్ ఇయర్ అని అట్లనే పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు కదా! మనం ఎప్పుడు మనీ మంచిగా సేవ్ చేయాలనుకుంటామంటే, ముందుగా మనం మనీని ఎలా సేవ్ చేయగలమని కొన్ని హ్యాబిట్స్ అయితే మనం అలవాటు చేసుకోవాలండి. వాటి ద్వారా ఈజీగా మనం అనేది మనీ అనేది సేవింగ్ అనేది చేసుకోగలము. అలాగే కొంతమంది పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కోసమని కూడా మనీని అనవసరంగా వేస్ట్‌గా ఖర్చు పెడుతూ ఉంటారు. నేనిక్కడ మీకు మీరు డబ్బుల్ని ఈజీగా సేవ్ చేసుకోవడానికి ఒక 5 సింపుల్ టిప్స్ అయితే చెప్తాను. మీరు ట్రై చేయండి, నచ్చితే చాలా యూజ్‌ఫుల్ అయితే ఉంటుందండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వీడియోని చివరి వరకు చూడండి. చూసి నచ్చితే గనక ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్‌లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా గానీ సేవింగ్ చేయాలి అంటే, ముందు మీ దగ్గర ఉన్న అప్పులుంటాయి కదా! మీరు ఏది క్రెడిట్ కార్డ్ నుంచి గానీ, పక్కన తీసుకున్నా గానీ, ఫస్ట్ ఆ అప్పులన్నీ క్లియర్ చేసుకోవాలండి. క్రెడిట్ కార్డ్ బిల్లులు గానీ, అలాగే మీకేదైనా అప్పులుంటే భారంగా ఉంటాయి కాబట్టి, ఇంగ అవి కట్టడానికి మీకు సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ అవన్నీ క్లియర్ చేసుకోండి. అవన్నీ క్లియర్ చేసుకుంటే మనకు ఒకవేళ మీరు క్లియర్ చేసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ ఏది తక్కువ అమౌంట్ ఉంది. అంటే ఇప్పుడు మీకు 10,000 ఉందనుకోండి. పెద్ద అమౌంట్ 50,000 ఉంటే మీరు 10,000 ఉన్న దాన్ని మాత్రమే ఫస్ట్ కట్టండి. ఎందుకంటే మనకు తక్కువ అమౌంట్ ఉండేది వాటిని అంటే ఈజీగా కట్టేయగలము. వాటి ద్వారా మీకు అప్పులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్ మీరు అప్పులన్నీ ఏ అప్పు లేకుండా ఉంటే ఇక మీరు సేవింగ్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. అనవసరంగా అప్పులు అనేది మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన దగ్గర సేవింగ్స్ అనేది అస్సలు ఉండనే ఉండవు. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి సేవింగ్స్ చేయాలంటే మనం ఊకే సేవింగ్ చేయాలి, మన డబ్బులు ఎలాగైనా దాచిపెట్టుకోవాలని ఉంటే కుదరదు కదా! మనకి ఏదో ఒక గోల్ ఉండాలి. అంటే మీరు ఒక ఇల్లు కొనుక్కోవడానికి, లేకపోతే పిల్లల పెళ్ళికి, పిల్లల చదువులకు చిన్న చిన్నవైనా గాని పర్లేదు. కానీ గోల్ అనేది కంపల్సరీ ఉండాలి. మీకు నెక్స్ట్ ఫెస్టివల్‌కి మంచి శారీ కొనాలని అన్నీ కూడా అది కూడా సేవింగ్స్‌లోకే వస్తుంది కదా! మీకు నచ్చినట్టు తీసుకోవడానికి. లేకపోతే మీరు 1 ఇయర్‌లో ఇంత గోల్డ్ కొనాలి టార్గెట్ పెట్టుకొని, లేకపోతే 3 మంత్స్‌కి ఇంత అని పెట్టుకొని ఆ మనీని సేవ్ చేసుకోవాలి. అంటే మెయిన్ గోల్ ఉండాలి. ఆ గోల్ సెట్ చేసుకోవాలి. అలాగే మీరు దేనికోసం గోల్ అనేది సెట్ చేసుకుంటున్నారనేది కూడా మీరు ఒక పేపర్‌లో రాసి డేట్ అవన్నీ ఏసి పెట్టుకోండి. మీకు ఐడియా వస్తుంది. ఓకే. ఏదైనా మనం ఒక బుక్‌లో గాని రాసి పెట్టుకుంటే మీకు దాన్ని ప్రతిరోజు చూస్తూ ఉన్నారనుకోని ఈజీగా ఓకే. మేము దీన్ని ఎట్లైనా అచీవ్ చేయాలి అనేది ఒకటి మోటివేషన్ అయితే కంపల్సరీ వస్తుందండి. మీకు గోల్ ఉందనుకోండి, దానికోసం ఎంతైనా మనం కష్టపడగలం. ఊకే మనం సరే మనీ సేవింగ్ చేసినాం కదా! ఎలాగైనా సేవింగ్ చేయాలి అనే ఉద్దేశంతో మనం డబ్బులు దాచిపెడుతూ ఉంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఒక 1 మంత్ ఉంటుంది. తర్వాత ఉండదండి. ఒక గోల్ పెట్టుకొని సేవింగ్ చేస్తే ఈజీగా మీరు మనీ అనేది సేవ్ చేయగలరు. ఈ టిప్ ఫాలో అవ్వండి. మీరు ఇప్పటి వరకు మీరు మనీ అనేది సేవ్ చేయని వాళ్ళైనా కూడా ఈజీగా అనేది సేవ్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు నెలలో ఎంత ఖర్చు పెడుతున్నారు? మీరు ఎంత సేవింగ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా మీకు తెలియాలి. ఇప్పుడు మీకు 30,000 సాలరీ వస్తుంటే, మీరు 30,000ని మీకు లెక్క అనేది తెలియాలి. ఓకే. నేను దీనికి ఇంత ఖర్చు పెడుతున్నాను. ఒక డైరీ తీసుకొని దాంట్లో మొత్తం రాసుకోండి. అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? మనం ఎంత సేవింగ్ చేస్తున్నాం? అని మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రతిరోజు మీరు ఏ దానికి ఖర్చు పెడుతున్నారో అది ఫోన్‌పేలో అయినా గానీ, ఏదైనా గానీ ఉంటుంది గదా! ప్రతిరోజు మొత్తం రాసేసుకోవాలి. రాసుకుంటే గానీ మీకు తెలుస్తుంది. ఓకే. నేను కూరగాయలకింత, షాపింగ్‌కింత, లేకపోతే పాలకింత అని ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి డేటేసి రాసుకున్నారనుకోండి. 1 మంత్ అయ్యేలోపు అంటే నెల చివరాఖరికి మీరు చూసుకోవాలి. ఓకే. నేను ఇంత సేవ్ చేస్తున్నాను. ఇంత ఖర్చు పెడుతున్నాను. నాకిది అవసరం లేదు. ఇది అనవసరంగా ఖర్చు పెడుతున్నాను. మీకొక లిస్ట్ ఔట్ అనేది మీకొచ్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్‌కి మీకు ఈజీగా నెక్స్ట్ మంత్‌కి మీకు ఈజీగా తెలుస్తుందండి. లాస్ట్ మంత్ వేస్ట్ ఖర్చులేమున్నాయి. ఈ మంత్ వేస్ట్ ఖర్చులు పెట్టకూడదనే ఇంత అవగాహన ఉంటే మీరు మనీ సేవ్ చేసినట్టే కదా! అలా ఒక డైరీ అనేది మెయింటైన్ చేయండి. ఒకవేళ మీకు డైరీలో లేకపోతే ఫోన్‌లో గూడా నోట్ ప్యాడ్ ఉంటుంది కదా! దాంట్లోనైనా మెన్షన్ చేసుకోండి. కానీ ఒక బుక్కు ఉన్నంత అంటే మీరు ఫస్టు ఫో నోట్ ప్యాడ్‌లో ఫోన్‌లో ఫీడ్ చేసుకున్నా కూడా అప్పటికప్పుడు, తర్వాతనే మీరు డైరీలో మెన్షన్ చేయండి. లేకపోతే ప్రతిరోజు ఈవినింగ్ వస్తానే పడుకునే ముందు కంపల్సరీ మీరు ఆ రోజు ఏం ఖర్చు పెట్టారనేది డైరీలో మెన్షన్ చేసుకుంటే అదొక అలవాటుగా అయిపోతుందండి. మీకు తెలుస్తుంది. ఒకసారి మీరు ఈ టిప్స్ ఫాలో అవుతే మీకు ఈజీగా మనీ అనేది సేవ్ చేయగలరు. ఇక మంత్లీ బడ్జెట్ అనేది వేసుకోవాలండి. ఎవ్వరమైనా సరే ప్రతి మంత్‌కి ఎంత ఖర్చవుతుంది? మనం ఎంత ఖర్చు పెట్టాలి? అనేది కూడా ఒక బడ్జెట్ వేసుకోవాలి. అసలు నీకు ఎంత అమౌంటు మీరు ఏ దానికి అవుతుందనేది కూడా ఒక బడ్జెట్ లాగా ఏసుకోవాలండి. ఏసుకొని
ఫస్ట్ శాలరీ వస్తానే మీరేం చేస్తారంటే, ఫస్ట్ శాలరీ వస్తానే మీకు ఎక్కడెక్కడ అంటే మీరు కొద్దిగా ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ సేవ్ చేయాలో మీకు ఆల్రెడీ ఐడియా వస్తుంది. ఎందుకంటే నెలలో అంటే ప్రతి నెల మీరు ఎంత ఖర్చు పెడుతున్నారని రాసుకుంటారు కాబట్టి డైరీలో. మస్ట్ శాలరీ వస్తానే మీరు ఒక 1000 గాని, 2000 గాని పక్కన పెట్టేసేయండి. అది ఎంతో కొంత అమౌంట్ మీరు దాన్ని ముట్టుకోవద్దు. మీకు 30,000 వస్తుంది. మీరు 2000 లేకపోతే 1000 పక్కన పెట్టండి చాలు. కానీ మీకు 29,000 శాలరీ వస్తుంది అని ఫిక్స్ అయిపోవాలి. ఆ 1000 రూపీస్ మీరు అసలు నాకు రావట్లేదని అది సేవింగ్స్‌లోకి వెళ్ళిపోవాలి. అలా ఒక అమౌంట్ పక్కన పెడితే, ఇక మీ బడ్జెట్ వేసుకున్నారు గదా! ఫస్ట్ ఇక బడ్జెట్ ఉంటుంది గదా! మీకెంత ఖర్చు ఏదేది అనేది గూడా తెలుస్తుంది. ఇక తర్వాత మిగిలింది ఎంత అమౌంట్ ఉంటుందో, ఆ అమౌంట్‌లో నుంచి మీరు మెయిన్ కట్టాల్సినవి ఉంటాయి కదండీ! ప్రతి 5 తారీఖు లోపల కొన్ని కట్టాల్సినవి ముందే ఫిక్స్డ్ చేసుకోండి. ఒకవేళ మీరు గోల్డ్ సేవింగ్ జేసుకోవాలనుకున్న ఏ దానికైనా గానీ మీరు డైరెక్ట్ వెళ్లి కొనడం కంటే, ప్రతి నెల ఒక తేదీ అంటే సేవింగ్స్ ప్రకారం ఫోన్‌లో నుంచి అమౌంట్ వాళ్ళకు ఒక నెలలో ఒక తారీఖు రోజున వెళ్ళే విధంగా మీరు ఫిక్స్ చేసుకుంటే, మిగిలిన అమౌంట్‌తోనే మీరు ఇంట్లో మెయింటెనెన్స్ అనేది చేస్తారు. అలా కాకుండా లాస్ట్ మిగిలినదే సేవింగ్స్‌లో వేద్దాం అనుకుంటే కుదరదు. ఒకవేళ నేనిప్పుడు 30,000 అంటే 1000 రూపీసే సేవింగ్ చేసుకోండి అన్నాను. కానీ మీరు ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చు. మీకు తెలుస్తుంది కదా మీ బడ్జెట్ ఎంత అనేది. అలా మీరు ఫస్టు సేవింగ్స్ పక్కన పెట్టి దాని తర్వాత ఉన్న వాటితోనే మీరు ఇంటి అవసరాలకు యూజ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ టిప్ వచ్చేసి చిన్న గోల్స్ పెట్టుకోవాలి. పెద్ద గోల్ అంటే ఒక 5 ఇయర్స్‌లో ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఆహ్, పెళ్ళికి ఎంత ఖర్చవుతుందో ముందే ఇప్పటి నుంచి సేవింగ్ చేసుకోవాలి. అలాంటివన్నీ పెద్ద గోల్స్ గదా! అలా కాకుండా చిన్న గోల్స్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఎక్కువగా ఖర్చు పెట్టకపోయినా చిన్న గోల్స్ పెట్టుకుంటే మీరు త్వరగా రీచ్ అవుతారు. అలాగే ఇప్పుడు చిన్న గోల్స్ అంటే మీరు సరే 1 మంత్‌కు మీరు ఏదైనా పిల్లలకి డ్రెస్ కుట్టియడమో, లేకపోతే ఏదైనా కావాలనుకున్నారు. సరే కిచెన్‌లోకి ఒక ఐటెమ్ కావాలనుకున్నారు. దానికి అమౌంట్ అయితే సేవింగ్ చేయాలి కదా! అది మనం సేవింగ్ చేసుకొని కొంటే బెస్ట్ కదా! ఆ అమౌంట్‌ని సేవ్ చేసుకొని మీరు కొన్నారనుకోండి, ఆ హ్యాపీనెస్సే వేరు. మీకు చాలా మోటివేషన్ అయితే వస్తుంది కంపల్సరీ. ఇలా చిన్న గోల్స్ అనేవి రీచ్ అయితూ ఉంటే మీరు పెద్ద గోల్స్ రీచ్ అవ్వడానికి మోటివేషన్ వస్తుంది. అలాగే మీకు ఓకే. నేను ఎలాగైనా రీచ్ అవ్వగలనని మంచిగా నమ్మకం గూడా వస్తుంది. మీరు ఒకేళ ఫోన్‌పే, గూగుల్ పే అలా వాడుతున్నారనుకోండి, అవి పక్కన పెట్టేసి క్యాష్ యూజ్ చేయడం మంచిదండి. ఎందుకు అంటే క్యాష్ యూజ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే. నేను ఎంత అమౌంట్ పెడుతున్నాను, ఎంత వేస్ట్ చేస్తున్నాను. చేతి నుంచి మనం డబ్బులిస్తే గనక మనకు ఈజీగా అర్థమవుతుందండి. ఇలా మనీ సేవింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. ఈ 5 సింపుల్ టిప్స్ అనేది మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీకు యూజ్‌ఫుల్ అయితే కంపల్సరీ అవుతుందండి. ప్రతి ఒక్క టిప్పును మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అయితే గనక కంపల్సరీ ఎంతో కొంత సేవ్ చేయగలరు. మనము మనీ ఎంత సంపాదించామనేది ఇంపార్టెంట్ కాదు గదా! మనం సేవింగ్ చేయడం ఇంపార్టెంటు. మీకు లక్షల్లో శాలరీ వస్తున్నా కూడా సేవింగ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఎక్కువగా ఎవరినో ఇంప్రెస్ చేయడానికి వాటికి వీటికి మనం ఖర్చు పెట్టే కంటే, మనకు నచ్చినట్టు మన మనకు నచ్చే విధంగా మనం ఈజీగా మనీ అనేది సేవ్ చేసుకోవాలండి. మీకు ఈ టిప్స్ నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.